ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఇంధన శాఖాధికారులను అభినందించిన సీఎం జగన్. ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు వచ్చిన నేపథ్యంలో అధికారులను ప్రశంస. 64వ డివిజన్లో 15 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సీఎం జగన్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లాలో 5,36,592 ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటన. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ఫీజులు చెల్లించిన మందిర గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి. సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్ ఏపీ ఇంధన శాఖ అధికారులను అభినందించారు. ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023ని ఏపీ దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను ఇంధన శాఖాధికారులు కలిశారు. సీఎం జగన్ ను కలిసి అవార్డుల వివరాలు వెల్లడించారు. ఇక ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ అధికారులు అవార్డును అందుకున్నారు. అయితే వరుసగా 2 సార్లు ఈ అవార్డును దక్కించుకుని ఏపీ రికార్డు సృష్టించింది. ముత్యాలంపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ఫీజును మందిరం గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి అందజేశారు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 13 నగరపాలక సంస్థ పాఠశాలలకు చెందిన 1968 మంది విద్యార్థుల 10వ తరగతి పరీక్షా ఫీజు చెల్లించే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. షిరిడీలో మాదిరిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏటా నగరపాలక సంస్థ పాఠశాలల్లో చదివే 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫీజులను దాతల సహకారంతో చెల్లిస్తున్నామన్నారు. తాము పరీక్షా ఫీజు చెల్లించిన ఎంతో మంది విద్యార్థులు బాబావారి ఆశీస్సులతో డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులుగా దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. మందిరంలో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి కార్యక్రమం బాబా మందిరం ద్వారా విద్యాదానాన్ని పురస్కరించుకుని ఈ నగరపాలక సంస్థలో చదివేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని, బాబా గారి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో గత 17 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ఇది 18వ సంవత్సరంలోకి అడిగిడిగి ఆ పిల్లలందరి యొక్క ఎగ్జామినేషన్ ఫీజులు కట్టాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు గాను ఇవాళ 1,71,000 రూపాయలు మొత్తం 1,368 మంది పిల్లలకి ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం జరుగుతోంది. మేము మొదట్లో ఒక స్కూల్తో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఏకేడీపీ స్కూల్ నుంచి ప్రారంభించాం. అది చూసిన తర్వాత టీచర్స్లోనూ అదేవిధంగా పిల్లల్లోనూ కలిగినటువంటి ఉత్సాహాన్ని బేస్ చేసుకుని ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉండేటువంటి స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా ఫీజులు కట్టడం జరుగుతోంది. ముఖ్యంగా మేము చెప్పేటువంటి కారణం, దీనికి గల కారణం, ఇది కట్టడం వలన కట్టడానికి గల కారణం అయితే గనక స్కూల్ ఫీజులు అంటే ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు అనేటువంటి తెలిసిన తర్వాత డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి హెడ్ మాస్టర్స్ చెప్పారు. ఇది సరైనటువంటి కాదు అనేది ఒక నిర్ణయం మేము తీసుకోవటం. ఆ నిర్ణయం ప్రకారంగానే యావత్తు స్కూల్స్ అన్నింటిలో కూడా ఫీజులు కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. గతంలో అయితే గనక ఒక 20 నుంచి 25 మంది వరకు. 64వ డివిజన్ కండ్రికలో 15.35 లక్షలతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ పాలన ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడలేదన్నారు. జగనన్న పాలనలో నియోజకవర్గ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. 63వ డివిజన్లో గత 4.5 ఏళ్లలో 5.30 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టగా 64 డివిజన్లలో 7.61 కోట్ల రూపాయల పనులు చేపట్టినట్లు వివరించారు. అలాగే పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్క డివిజన్లలో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయ నిర్మాణాన్ని ఒక పాలసీగా ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.
దాదాపుగా 8 రోడ్లు 50 లక్షల రూపాయలతో, వాస్తవంగా అయితే అది ఉడా కాలనీ చాలా పురాతనమైనటువంటి కాలనీ. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా అన్నింటినీ కూడా రోడ్లు లేనటువంటి డివిజను కాలనీలు ఉండకూడదు అనే ఒక సిద్ధాంతంతో పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. మన గడప గడపకి తిరిగినటువంటి సందర్భంలో గడపలో వచ్చినటువంటి 20 లక్షల రూపాయలతో పాటు ఇంకా అదనంగా 50 లక్షల రూపాయలు పెట్టి సిఆర్డీఏ నుంచి టెండర్ పెట్టడం జరిగింది. ఏజెన్సీ ఫైనలైజ్ అయింది. మనం శానిటరీ ఆఫీసుని అయోధ్య నగర్ కానీ 58 కానీ అలాగే 5వ డివిజన్ కానీ 59 కానీ అలాగే ఇది కానీ ఒక 10 డివిజన్లకు పైగా శానిటరీ ఆఫీసుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. రిమైనింగ్ మిగిలినటువంటి శానిటరీ ఆఫీసెస్ అన్నీ కూడా రాబోయే సంవత్సర కాలంలో నగరపాలక సంస్థ పూర్తి చేసే విధంగా కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2 అభివృద్ధి కార్యక్రమాలు 68 లక్షల రూపాయలతో, కొన్ని 50 లక్షల రూపాయలతో రోడ్డు, 18 లక్షల్లో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 63వ డివిజన్లో మరి ఎల్ఐజీ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు 8 అంతర్గత రోడ్లు సుమారుగా 50 లక్షల రూపాయల వ్యయంతో సిఆర్డీఏ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు టెంకాయ కొట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గడపకు తిరిగినప్పుడు ఆ నిధులతో పాటు మరి ఇది కూడా ప్రజలు కోరారు, మాకు ఈ రోడ్డు కావాలి ఎమ్మెల్యే గారు అని. దాన్ని అతి తొందరలోనే శాంక్షన్ చేయించి వాళ్ళ టెంకాయ కొట్టడం అంటే మా ప్రభుత్వం ఎజెండా ఏంటో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ ఎమ్మెల్యే గారైనా ఎక్కడైతే ప్రజలకి రోడ్డు కావాలన్నా, డ్రైన్ కావాలన్నా, వీధి దీపాలు కావాలన్నా, లేకపోతే ఇంకా మౌలిక సదుపాయాలు ఆయా క్లస్టర్ల పరిధిలో ఉంటే అవన్నీ కూడా విజయవాడ నగరపాలక సంస్థ అలాగే ఏదన్నా బయట నుంచి నిధులు తీసుకురావాలన్నా కూడా తీసుకొచ్చి వేయిస్తా ఉన్నాం. అలాగే 64వ డివిజన్లో ఉన్న నమస్కారం. ఈరోజు 64వ డివిజన్లో శానిటేషన్ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా మేమందరం పాల్గొనడం, అలాగే ఎమ్మెల్యే గారు, డిప్యూటీ మేయర్ గారు, నా తోటి కార్పొరేటరు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, సచివాలయం సిబ్బంది అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మా డివిజన్లో ఇలా మౌలిక వసతులు అన్ని రోడ్ 12 కోట్ల రూపాయలతోటి మేము గెలిచిన తర్వాత జనరల్ ఫండ్స్ కానివ్వండి, ఇతరత్ర ఫండ్స్ కానివ్వండి 11.5-12 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు జరిగినాయి. అలాగే మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్తగా 16 లక్షలన్నరతోటి శానిటేషన్ ఆఫీసు, శానిటరీ మేస్త్రీలు అలాగే వర్కర్స్. జిల్లాలో 5,36,592 ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీకి ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ప్రారంభించారు. పలువురికి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కింద జిల్లాలో 2019 నుండి ఇప్పటి వరకు వివిధ రకాల చికిత్సలు, శస్త్రచికిత్సల కింద 427 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు వ్యయ పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచినట్లు చెప్పారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితితో పాటుగా నెట్వర్క్ ఆసుపత్రులు, చికిత్సల సంఖ్య పెంచినట్లు తెలిపారు. సీఎం గారు మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ మెగా అవేర్నెస్ క్యాంప్ అనేది, అదేవిధంగా కొత్త ఫీచర్స్తో ఈ కార్డుని డిస్ట్రిబ్యూట్ చేయాలనే దాంతో కార్యక్రమాన్ని క్యాంప్ ఆఫీస్ నుండి ఇనాగ్రేట్ చేయడం, ఇక్కడ జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు, మేయర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అందరు అధికారులు కూడా డివిజన్ స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో, అదేవిధంగా సెక్రటేరియట్ స్థాయిలో వాలంటీర్స్ దగ్గర నుండి, ప్రజాప్రతినిధుల దగ్గర నుండి సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ కూడా, ఇటు హెల్త్ స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. చాలా గొప్ప కార్యక్రమం. ఇప్పటి వరకు ఉన్న 5 లక్షల వైద్యం ఖర్చు ఇప్పటి నుండి 25 లక్షలకు వచ్చేటట్టుగా అదొక గొప్ప ఇనిషియేటివ్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా 5 లక్షలే ఉంది, మనది 25 లక్షలు అనేది వెళ్తుంది. 104 కానీ అలాగే మెడికల్ కాలేజీలు కానీ అలాగే హాస్పిటల్స్ ఎంపవర్మెంట్ చేయడం కానీ, ఈరోజు నూతనంగా 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి దాన్ని 25 లక్షల రూపాయలకి పెంచి అన్ని వ్యాధులకు సంబంధించి ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. ఆరోగ్యశ్రీ అందరికీ అందుబాటులోకి రావాలి, ఆరోగ్యశ్రీకి దూరంగా ఎవరు ఉండకూడదు అని చెప్పిన ఒక ఉద్దేశంతో రేపటి నుంచి ప్రజల దగ్గరికి ప్రతి వార్డులోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ అందరూ కూడా వెళ్ళి వారికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. వారి యొక్క ఆదేశానుసారం రేపటి నుంచి సచివాలయం వైజ్గా ముఖ్యమంత్రి గారు 2019లో ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం పరిపాలన బిగించేశారో ఆ రోజు నుంచి ఆరోగ్యశ్రేణి
గతంలో ఉన్న ఏదైతే సుమారుగా 1000 వైద్యాలు దాంట్లో ఉంటే దాన్ని 3257 వరకు సుమారుగా 3200 పైబడి వ్యాధుల్ని దాంట్లో ఇంక్లూడ్ చేయడం కానివ్వండి. గతంలో 700 హాస్పిటల్స్ ఉంటే ఇప్పుడు దాదాపు సుమారు 2000 హాస్పిటల్స్ని పెంచడం కానివ్వండి. ఇతర రాష్ట్రాల్లో కూడా అంటే కర్ణాటక, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ ఆరోగ్య హెల్త్ కార్డ్స్ అన్నది మన కలెక్టర్ ఆఫీసులో ఓపెన్ చేసుకోవటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈరోజు 5 లక్షలకి ఇంతకుముందు గతంలో మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే దీన్ని ఈరోజు 25 లక్షలు చేయటం అన్నది చాలా మంచి పరిణామం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు, అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన శ్రీనివాసరావు గారు, అలాగే డిప్యూటీ మేయర్స్, చైర్మన్స్, మన డిఎంహెచ్ఓ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే సీఎం గారు ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు కానీ లేకపోతే ఏదైనా పెద్ద సమస్యలు, పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు సీఎం జగన్ బీసీలను మోసం చేస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆరోపించారు. బీసీలను నయవంచన చేసిన జగన్మోహన్ రెడ్డి అంటూ విజయవాడ ధర్నా చౌక్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బీసీలను అక్కున చేర్చుకున్నారన్నారు. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా 18 ఓబీసీ కులాలకు చెందిన చేతి వృత్తుల వారికి 3 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే కానీ అవి పనికి రాకుండా చేశారంటూ ఎద్దేవా చేశారు. పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బీసీ కార్పొరేషన్ విడుదల చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ కూడా జిల్లా అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు గారు, రాష్ట్ర నాయకులు శివకుమార్ పట్నాయక్ గారు, శివలలిత గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో పాదయాత్రలు చేస్తూ బీసీలని అన్ని రకాలుగా ఆదుకుంటాం, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తాం, బీసీలకు ఉన్నతి అవకాశాలు కల్పిస్తామని చెప్పి అనేక రకాల మోసపూరిత వాగ్దానాలు చేసి గుంప తట్టుగా బీసీల ఓట్లన్నీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో సంచలనం సృష్టించబోతా ఉన్నాడు, బీసీలందరికీ న్యాయం చేయబోతా ఉన్నాడు, బీసీలందరూ కూడా ఆర్థికంగా ముందుకు నడిచే అవకాశం ఉంటుందని అనుకున్న నేపథ్యంలో దానికి విరుద్ధంగా ఈరోజు 4.5 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు వరకు కూడా కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళని జీతగాలుగా మలిచాడే తప్ప ఒక్క పైసా కూడా ఈ యొక్క బీసీ కార్పొరేషన్లో వేసిన సందర్భాలు లేవు. బీసీలో ఉన్నటువంటి ఏ కులానికి కూడా, కులంలో ఉన్నటువంటి ఏ సోదరుడు కూడా, బీసీ సోదరుడు కూడా లబ్ధి పొందిన అవకాశాలు లేవు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి అనేక అంగన్వాడీలు సహాయకులు చేస్తున్న పోరు 7వ రోజుకు చేరుకుంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు మానవహారాలు చేపట్టారు. అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెకు పలు ప్రజా సంఘాల మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమన్నందుకు ప్రభుత్వం తమను శత్రువులుగా చూడడం భావ్యం కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 10,500 వేతనంగా వచ్చేదని, ఒక యాప్ ద్వారా మాత్రమే పని చేయించేదన్నారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం 4 యాప్ల ద్వారా పని చేయిస్తోందని అంగన్వాడీలు మండిపడ్డారు. అంగన్వాడీలు ఏ రోజులుగా సమ్మె చేస్తారో పట్టించుకున్న బీజేపీ వైసీపీ ప్రభుత్వం పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను. అన్ని జిల్లాలలో అన్ని ఆర్డీఓ కేంద్రాలలో ప్రదర్శనలు చేయాలి అని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమము ప్రదర్శన అనేది జయప్రదంగా చేశాము. అయితే మొన్న మంత్రులతో 4 మంత్రులతో చర్చలు జరిగాయి. ఈ చర్చల సందర్భంగా అంగన్వాడీల వేతనాలు పెంచండి, గ్రాడ్యుటీ ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతుంటే మంత్రులు
ఇతర రాష్ట్రాల కంటే మేము బాగా అన్ని ఇచ్చేసాము కాబట్టి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది చెప్తున్నారు. రెండవది, మేము మేనిఫెస్టోలో పెడతాము, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తే అప్పుడు పెంచుతామని చెబుతున్నారు. మేము మంత్రులకు ఒకటే చెప్పదలుచుకున్నాము, అయ్యా మీరు ఏసీ రూముల్లో కూర్చోమాకండి, మీరు రండి కిందకి, జనాల్లోకి రండి. మేము 1,05,000 మంది మేముంటే మా వెనక 36 లక్షల మంది ఉన్నారు. మాకు నిన్న మేము లబ్ధిదారులతో మీటింగ్ పెడితే వాళ్ళందరూ కూడా మా టెంట్లకు వచ్చి మా పిల్లల్ని మేము ఏ ధైర్యంతో మీ దగ్గరికి పంపించాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సెంటర్లు పగలగొడుతుంటే వాళ్ళు అడుగుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారులు నిన్నగాక మొన్న వచ్చావు, నీ మొహం నాకు తెలుసా, నా కొడుకుని పంపిస్తే వాడు నీ దగ్గర ఉంటాడా అని అడుగుతున్నారు. మేము ధైర్యంగా ఉదయం 9 నుంచి 4 గంటల వరకు మా పిల్లల్ని మీ సెంటర్లకు పంపిస్తున్నాము. మరి వాళ్ళు జాగ్రత్తగా, మళ్ళీ మేమెంత జాగ్రత్తగా పంపించామో అంగన్వాడీ టీచర్ గారు ప్రజల వద్దకే పాలన తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని రాణిగారి తోట 18వ డివిజన్ 83వ సచివాలయం పరిధిలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ పాల్గొని ప్రసంగించారు. వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలు, మహిళలే పార్టీకి బలమన్నారు. ఒక్క 83వ సచివాలయం పరిధిలో 5,666 మంది లబ్దిదారులు దాదాపు 14,66 లక్షల లబ్ది పొందారని చెప్పారు. ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉండడమే తమ లక్ష్యమంటూ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి ఈ పథకాల కోసం వెళ్తామో, పెన్షన్ కోసం, రేషన్ కార్డు కోసం వెళ్తామైనా, లేకపోతే వాలంటీరే ఈరోజు మీ ఇంటికి వచ్చారా? వాలంటీర్ వచ్చారా, మీరు వెళ్ళారా? వాలంటీర్లే మన ఇంటికి వచ్చారు. మీ ఇంటి దగ్గరికి వచ్చిన వాలంటీర్లు ఎవరన్నా నువ్వు ఏ పార్టీ, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, నువ్వు ఓటు వేస్తావా, ఓటు వేయని చెప్పి ఎవరన్నా అడిగారా మీరు? అంటే మీరు ఓటు వేసినా ఓటు వేయకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అవ్వకపోయినా ప్రతి ఒక్కరి దగ్గర సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం అందజేస్తారు. కానీ అదే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక్కసారి మీకు గుర్తుందో లేదో, జన్మభూమి కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారా? అది గుర్తుందా మీకు? జన్మభూమి కమిటీ అని చెప్పండి. ఏంటి ఆ కమిటీ? ఏంటి? మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా మీరు తెలుగుదేశం పార్టీ ఓటేస్తారనో, తెలుగుదేశం పార్టీ జెండా మోస్తేనే మీకు వాళ్ళు పెన్షన్ అయినా రేషన్ కార్డు అయినా ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అలాంటి అవకాశం లేకుండా, అలాంటి అవసరం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారు. ఈరోజు ఇదే సచివాలయ ప్రాంతంలో మనం చూసుకున్నాం, దాదాపుగా 5,666 మందికి 5,600 నగరంలోని కలెక్టరేట్ వద్ద వివిధ విద్యార్థి యువజన సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. కలెక్టరేట్ లో వినతి పత్రాలు అందజేశారు. ఏఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పీడీఎస్యూ రాష్ట్ర నాయకుడు రాజేష్, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత నేత నాగూరు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జోసెఫ్ పీటర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం రెగ్యులర్ గా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగ వయో పరిమితిని 42 నుండి 44 ఏళ్లకు పెంచాలంటూ డిమాండ్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రాకపోవడం ద్వారా నిరుద్యోగుల వయో పరిమితి మించిపోయింది. అందుకోసం 42 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను సవరించి రీనోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 5,000 వరకు ఖాళీ ఉన్నాయి. కేవలం 800 మాత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పోస్టును వెంటనే రీనోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ 8 సంవత్సరాల నుంచి మెగా డిఎస్సి రాలేదు. ఉపాధ్యాయ పోస్టుల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ, టీటీ చేసిన నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు. అందుకోసమే మెగా డిఎస్సి ద్వారా 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. మేము కోరుతా ఉన్నాం, కొత్తగా డిమాండ్ చేయడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా మేము వచ్చిన తర్వాత వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. కానీ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కేవలం 5,000 మాత్రం ఇచ్చారు. ఈరోజు పోలీసుల పైన పనిభారం పెరిగింది. రేపాకుల శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మాట తప్పను మడం తిప్పనన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో
ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి 4 సంవత్సరాలు 9 నెలలు కావస్తున్నా సరే ఒక్క ఉద్యోగి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా ఈరోజు నిరుద్యోగులందరూ రోడ్డును పడి ఈరోజు అయ్యో నాన్న ముత్తుకుంటున్నా ఉన్నా సరే ఈరోజు పక్క రాష్ట్రాలు తరలి వెళ్ళిపోతున్నా సరే ఉద్యోగాల పరిస్థితి ఉద్యోగాలు ఇవ్వలేకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవసరం లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే విద్యార్థి యువజన సంఘాలు అందరం కలిసి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మా ఏకైక డిమాండ్లు ఒకటే, ఏదైతే నిరుద్యోగులకి వయో పరిమితిని 44కి తగ్గించాలని చెప్తా ఉన్నాం. ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులని పెంచి మరి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్తా ఉన్నాం. ఏదైతే నిరుద్యోగ శానిటేషన్ వర్కర్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ లో ఏపీ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీ లోపల వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రస్తుతం మున్సిపల్ పాఠశాలలో కాంటింజెంట్ ఆయాలకు వేతనాలు 4,000 ఇస్తున్నారని, వీరి వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు, శానిటేషన్ పరికరాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటియు అనుబంధం. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ధర్నా విజయవాడలో జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరి ఈరోజు పిల్లల ఆరోగ్యాలు కాపాడడం కోసం స్కూళ్లలో కాలేజీలలో శానిటేషన్ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది ఉన్నారు. మున్సిపల్ స్కూళ్లలో కంటింజెంట్ వర్కర్లు 20,000 మంది పనిచేస్తున్నారు. వీళ్ళతోని రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. ఎటువంటి సెలవులు లేవు ఈరోజు. అంతేకాకుండా 6,000 రూపాయలు ఆయాలకు ఇస్తూ కంటింజెంట్ వర్కర్లకి 4,000 రూపాయలు ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. వేతనాలు పెంచాలనేసి నెలల తరబడి వేతనాలు ఇవ్వట్లేదు. వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయి. కాబట్టి ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు శానిటేషన్ పరికరాలు, గ్లౌజులు కానివ్వండి, మాస్కులు కానివ్వండి, ఫినాయిల్, చీపుర్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం సరఫరా సరిగా చేయట్లేదు. తూతూ మంత్రంగా సంవత్సరానికి ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. వర్కర్లే ఈరోజు 1,000 రూపాయల నుండి 1,500 రూపాయలు నెల కచ్చు పెట్టుకొని ఈరోజు చీపుర్లు, ఫినాయిల్ కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ శానిటేషన్ పరికరాలన్నీ కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలనేసి, ఆరోగ్యం ఈరోజు శానిటేషన్ వర్కర్లు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి కాబట్టి వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా వేతనం ఈరోజు హాస్పిటల్లో పనిచేసేటటువంటి శానిటేషన్ కార్మికులు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. చివరి రోజున లోకేష్ గ్రేటర్ విశాఖ పరిధిలో పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ శ్రేణులతో పాటుగా మిత్రపక్షమైన జనసేన శ్రేణులు కూడా విశాఖకు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా భారీ ర్యాలీగా గాజువాక, శివాజీ నగర్ కు తరలి వెళ్లిన నారా లోకేష్ అక్కడ పైలాన్ను ఆవిష్కరించారు. గతంలో చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఎక్కడైతే ముగించారో అక్కడే యువగళం పాదయాత్రను కూడా ముగించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఇంధన శాఖాధికారులను అభినందించిన సీఎం జగన్. ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు వచ్చిన నేపథ్యంలో అధికారులను ప్రశంస. 64వ డివిజన్లో 15 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సీఎం జగన్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లాలో 5,36,592 ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటన. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ఫీజులు చెల్లించిన మందిర గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి. సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ఎస్టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.